వనరులను కాపాడి ఖజానాను పెంచాల్సిన అధికారి సర్కారు పెద్దలతో కుమ్మక్కై ఇసుక అక్రమాలను పెంచి పోషించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఈ అక్రమాలు చేసిన వారిని అడుగడుగునా కాపాడుతూ చిన్న స్థాయి అధికారులను బాధ్యులను చేసేలా వ్యవహరించిన తీరు మరింత విస్తుగొలుపుతోంది. ఆయనే వెంకటరెడ్డి. రక్షణ రంగంలో పనిచేసిన ఆయన్ను తీసుకొచ్చి గనుల శాఖలో డైరెక్టర్గా గత సీఎం జగన్ నియమించారు. దీనికి కృతజ్ఞతగా ఆయన అదే జగన్ అస్మదీయ కంపెనీలకు ఇసుకను దోచిపెట్టేలా అద్భుతమైన స్కెచ్ వేశారు. రేపు ఎవరైనా ఈ అక్రమాలను తవ్వి తీసినా సదరు కంపెనీలు చిక్కుకోకుండా కింది స్థాయి అధికారులు బుక్ అయ్యేలా అదిరిపోయే స్కెచ్తో అక్రమాలకు ఊతమిచ్చారు. అయిన వారికి వనరులను దోచిపెట్టడంలో గత జగన్ సర్కార్ తీరే వేరు. పైకంతా బాగున్నట్టుగా అత్యంత పారదర్శకంగా చేస్తున్నట్టే ఉంటుంది. కానీ కొంత లోతుల్లోకి వెళ్తే దోపిడీలు, అక్రమాలు ఎవరూ ఊహించిన విధంగా బయటపడుతుంటాయి. ఇలాంటిదే ఇసుక వ్యవహారం కూడా. ఇసుక తవ్వకాలను అప్పటి సీఎం జగన్ అక్రమ పద్ధతుల్లో అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టారు. అయితే ఇవేవి పైకి కనిపించవు. ఎందుకంటే ఈ అక్రమాలను పరాక్రమంగా తీర్చిదిద్దిన ఘనత గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిదే. ఇసుక తవ్వుకునే కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రతిమా ఇన్ఫ్రా, జీసీకేసీ సంస్థలు చిక్కుల్లో పడకుండా ఆయన భారీ స్కెచ్చే వేశారు. ఈ అక్రమాలపై రేపు ఎవరైనా తీగలాగితే గనుల శాఖ జిల్లా స్థాయి అధికారుల వద్దే డొంక కదులుతుంది. వారిపైనే భారం పడుతుంది. ఇది వెంకటరెడ్డి వేసిన స్కెచ్. డైరెక్టర్ సార్ చెప్పారంటూ అనుమతులిచ్చేసిన జిల్లా గనుల అధికారులకు కూడా తెలియనంతగా ఈ అక్రమాలు సాగించడం ఈ స్కెచ్ వెనుక ఉన్న కీలక కుట్ర. దీంతో ఇప్పుడు ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి వీరంతా బలికానున్నారు. ఏపీలో ఇసుక తవ్వకాలను జగన్ సర్కార్ 2021లోనే ప్రైవేటుకు కట్టబెట్టింది. తొలుత 2021 మే నుంచి 2023 మే వరకు జేపీ వెంచర్స్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 18 జిల్లాల్లో తవ్వకాలను తెలంగాణకు చెందిన ప్రతిమా ఇన్ఫ్రాకు, మరో 8 జిల్లాల్లో తవ్వకాలను చెన్నైకి చెందిన జీసీకేసీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు దక్కించుకున్న ఆ రెండు సంస్థలే ఇసుక తవ్వకాలకు గనుల శాఖ నుంచి అనుమతి, రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ నుంచి పర్యావరణ అనుమతి, కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్, కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్లు తీసుకోవాలి. దీనికి అవసరమైన ఫీజులు, సెక్యూరిటీ డిపాజిట్లు, బ్యాంకు గ్యారంటీలు ఆ కంపెనీలే ప్రభుత్వ సంస్థలకు చెల్లించాలి. అయితే ఇవన్నీ జగన్ అస్మదీయ కంపెనీలు కావడంతో వాటిపై ఆర్థిక భారం పడకుండా చూడాలని ప్రభుత్వ పెద్దలు గీతోపదేశం చేశారు. దీంతో గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి భారీ స్కెచ్ సిద్ధం చేసి పెద్దల మన్ననలు పొందారు. మైనింగ్, పర్యావరణ అనుమతులు, పీసీబీ ఇచ్చే సిటీఈ, సిటీఓలను గనుల శాఖ జిల్లా అధికారుల పేరిట దరఖాస్తు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రీచ్ల్లో మాన్యువల్ మైనింగ్ అనుమతి కోసం ఆయా జిల్లాల డిఎంజీఓలతో సియాకు, పీసీబీకి, గనుల శాఖలకు దరఖాస్తులు పెట్టించారు. ఇలా ఒక్కో రీచ్ కు 25,000 రెమ్యునరేషన్ ఛార్జీలు, 1,00,000 బ్యాంకు గ్యారంటీ, 20,000 వరకు దరఖాస్తు ఫీజు కింద అధికారులే చెల్లించేలా ప్లాన్ వేశారు. అయితే ఇది అధికారులు సొంతంగా భరించలేరు కాబట్టి ఏపీ ఎండీసీ నుంచి 3.42 కోట్ల రూపాయలను వాడుకున్నారు. ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి ఏపీ ఎండీసీ ఎండీకి తనకు తానే లేఖలు రాసుకుని నిధులు మళ్లించారు. ఆ తర్వాత ఆయా జిల్లాల డిఎంజీఓల పేరిటే అనుమతులు తీసుకున్నారు. అధికారుల పేరిట తీసుకున్న లీజుల్లో 18 జిల్లాల్లో ప్రతిమా ఇన్ఫ్రా ఇసుక తవ్వకాలు చేపట్టింది. మరో 8 జిల్లాల్లో జీసీకేసీ కంపెనీ తవ్వకాలు సహా అమ్మకాలు చేస్తోంది. మాన్యువల్ మైనింగ్ పేరిట అనుమతులు తీసుకుని ఆ రెండు కంపెనీలు భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టాయి. సగటున 2 టన్నుల సామర్థ్యం ఉన్న జేసీబీలను వినియోగించి ఇసుకను తోడేశారు. 1 మీటర్ వరకే తవ్వాల్సిన చోట 4-5 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టారు. పర్యావరణాన్ని గుల్ల చేశారు. ఇవేవో ఆంధ్రజ్యోతి చెబుతున్నవి కావు. స్వయంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల శాస్త్రవేత్తల బృందం జాతీయ హరిత ట్రైబ్యునల్ కి, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్న అక్షర సత్యాలు. నదీ ప్రవాహ గమనాన్ని మార్చేలా రీచుల్లో కిలోమీటర్ పొడవునా తవ్వకాలు చేశారని కూడా నివేదించారు. ఈ రెండు కంపెనీలు అక్రమ తవ్వకాలు చేశాయని ఎన్జీటీ తేల్చింది.
ఈ నేపథ్యంలో ఆయా నివేదికలు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరాయి. అధికారుల పేరిట అనుమతులు పొందిన రీచుల్లో ఆ 2 కంపెనీలు అక్రమ తవ్వకాలు జరిపాయని నిగ్గు తేలింది. కాబట్టి అవి చేసిన అక్రమాలకు తొలుత చర్యలు ఎదుర్కొనబోయేది గనుల శాఖ, జిల్లాల అధికారులే. ఎందుకంటే మైనింగ్, పర్యావరణం, సిటిఈ, సిటిఓ అనుమతులు వారి పేరిటే ఉన్నాయి. కాబట్టి కోర్టు ముందు వారు దోషులుగా నిలబడాల్సి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే, అనుమతులు పొందిన వారే అక్రమ తవ్వకాలు జరగకుండా, పర్యావరణ విధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేరకు ఆదేశాలు ఉన్నాయి. కానీ ఆ 2 కంపెనీలు పర్యావరణ విధ్వంసం చేశాయి. నదుల ప్రవాహగతి మారేలా తవ్వకాలు చేశాయి. ఆ 2 కంపెనీలు నదులను అక్రమంగా తోడేస్తుంటే జిల్లా అధికారులు ఏం చేశారని కోర్టు ప్రశ్నించే అవకాశం ఉంది. అక్రమ తవ్వకాలను ఎందుకు అడ్డుకోలేకపోయారు అన్న కోణంలో బాధ్యులు ఎవరు అంటే, కంపెనీల కన్నా ముందు అధికారులే ముందు వరుసలో ఉంటారు. ఇందులో ఎక్కడా తన పాత్ర కనబడకుండా జిల్లా స్థాయి అధికారులను ఇరికించేలా వెంకట్రెడ్డి చాలా వ్యూహాత్మకమైన స్కెచ్ వేశారని న్యాయవాద వర్గాలు సైతం చెబుతున్నాయి. ఏపీ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ను గనుల శాఖ ఎండీ వెంకట్రెడ్డి ఏటీఎంలా వాడుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరిగింది గమనించినా ఇది వాస్తవమేనని స్పష్టమవుతోంది. అధికారుల పేరిట మైనింగ్ అనుమతుల కోసం చేసిన ఖర్చును ఎండీసీ ఖాతా నుంచి గనుల శాఖకు దారి మళ్లించారు. గనుల శాఖ డైరెక్టర్ గా ఆయనే ప్రతిపాదన ఇవ్వడం, ఆపై ఎండీసీ ఎండీగా ఆయనే దాన్ని ఆమోదించడం చిటికలో చేసేశారు. మళ్లీ రీఎంబర్స్ చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు రూపాయి కూడా ఎండీసీకి తిరిగి ఇవ్వలేదు. కంపెనీల నుంచి వసూలు చేయాల్సిన ఫీజును ఎండీసీతో కట్టించడమే ఆయన చేసిన తీవ్రమైన తప్పిదమని అధికార వర్గాలు చెబుతున్నాయి.